పచ్చి మామిడికాయ పెడుతున్నాను. ఇలాగా చెక్కేసుకుని సీరుకోవాలి. ఇలా చేసేసుకోవాలి, సీరేసుకోవాలి. పచ్చట్లోకి పచ్చికారం తీసుకోవాలి. ఇలాగ ఎర్రగా వేపేసుకుని మెంతులు పొడికని చేసేసుకోవాలి. గ్రాములకి జీలకర్ర వేపుకుని పొడి చేసేసుకోవాలి. వేగిపోయింది, ఇది చల్లారి పెట్టుకుని పొడి చేసేసుకుందాం. ఇలా పొడి చేసేసుకున్నాం. ముక్కలు కూడా పచ్చగా చేసుకోవాలి. ఇలాగా కచ్చబచ్చగా పట్టేసుకున్నాం కనుక ముక్కలు కూడా మనం కచ్చబచ్చగా పట్టేసుకోవాలి. గుజ్జు ఇలా పట్టేసుకోవాలి. నీళ్ళు సుక్క తగలకూడదు. మన ఆవకాయ ఎలా తుడుచుకుంటాం అలా తుడిచేసుకోవాలి, చెమ్మ లేకుండా. 2 గిన్నెలు గుజ్జు అయ్యి, 1 గిన్నె కారం, కొంచెం వెల్తుగా మెంతిపిండి, గ్రాములు జీలకర్ర పొడి, గ్రాములకి ఎల్లుల్లిపాయల గుండ, పావు కప్పు సాల్ట్. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. శనగ నూనె వేసాను, స్పూను పసుపు వేసుకుందాం. పచ్చడి వేసేసుకుందాం. తాలింపు అయిపోయింది. ఇంకా కొంచెం నూనె వేసుకుని